చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణ గారికి, డిఎంఎస్ మా అడిషనల్ కలెక్టర్ ముకుంద్ రెడ్డి గారు, డిఎంఎస్ వెంకట్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి అపోలో మెడికల్ స్టాఫ్, డాక్టర్స్ అండ్ ఆర్బిఎస్కే స్టాఫ్, మన డిఎంహెచ్ఓ నర్సెస్, వారి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు, మీడియా మిత్రులు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ ఆఫ్ అపోలో ఇన్స్టిట్యూట్. వారు రీసెంట్గా వచ్చి కలిసి సార్ ఇట్లా చేస్తున్నామంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే హైదరాబాద్లో ఎస్పెషల్గా ఈ రివ్యూ చేసినప్పుడు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐటమ్స్ దట్ వీ కేమ్ అక్రాస్ ఇస్ మన గవర్నమెంట్లో ఆర్బిఎస్కే ప్రోగ్రామ్ ఉంటుంది, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అని చెప్పి. దాంట్లో ద మేజర్ గోల్ ఈజ్ టు ఐడెంటిఫై చిల్డ్రన్ with some abnormalities, congenital issues at a very young age, so that corrective action can be taken as early as possible. So, అట్లా ఐడెంటిఫై చేసినప్పుడు మన ఆర్బిఎస్కే టీమ్స్ కూడా మంచి టార్గెటెడ్ అప్రోచ్తో చాలా అద్భుతంగా పనిచేసి దే హ్యావ్ ఐడెంటిఫైడ్ మెనీ సచ్ చిల్డ్రన్ ఇన్ అంగన్వాడీస్, ఇన్ అవర్ స్కూల్స్, అండ్ యాజ్ యూ కెన్ అండర్స్టాండ్ దీస్ కమ్ ఫ్రమ్ మోస్ట్లీ అండర్ ప్రివిలేజ్, చాలా లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో వై అండ్ ఎస్పెషల్లీ యాజ్ యూ కెన్ అండర్స్టాండ్ వీళ్ళకి ఇట్ ఈస్ నాట్ ద ల్యాక్ ఆఫ్ సైన్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ ట్రీట్మెంట్, బట్ దట్ ద ఎక్స్పెన్సివ్ నేచర్ ఆఫ్ ద ట్రీట్మెంట్ సమ్టైమ్స్ వాళ్ళకి హర్డుల్గా ఉంటుంది. సో అది మనం ఎట్లాగైనా ఓవర్కమ్ చేయాలని చెప్పేసి ఐడెంటిఫై చేసినాము. దాంట్లో భాగంగా అపోలో వాళ్ళ ఎస్పెషల్లీ కార్డియాలజీ యూనిట్, పీడియాట్రిక్ కార్డియాలజీ యూనిట్ గురించి కూడా చదివినాను. One of the most advanced state-of-the-art cardiology unit they have. వారు ముందుకు వచ్చి ఇవాళ ఇక చేస్తాం, మేము క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి whoever are in need of surgical intervention వారి ద్వారా చేస్తామనేసరికి I felt very very happy, because these are very critical interventions. It almost makes a difference between it's like giving a new life to the child. So I especially thank each and every doctor, the supporting staff who are taking part in this initiative. A round of applause to each and every one of them. అందరికీ ఒకసారి గట్టిగా చెప్పాలి కొద్ది మీరు ధన్యవాదాలు తెలపాలా. ఎందుకంటే they are doing it as a service to the society without charging the government or the parents any money. ఇంత ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ సర్జరీస్ వాళ్ళు చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం. I congratulate and appreciate the management, Manohar garu, Aparna garu, for taking this initiative forward. It's a step in the right direction, and I am sure many more corporate hospitals will see this as an inspiration. As COVID time lo Apollo has shown the way, I am sure in this also they will stand in front of everyone and a good example to other corporate hospitals in terms of giving back to the society and giving new life to these young beautiful children. So parents andariki kuda variki mari okasari డాక్టర్ ఈ స్క్రీనింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా చెప్తారు. దానికి డాక్టర్లు చెప్పినట్లుగా ఒకవేళ సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం ఉందంటే 10-15 రోజులు అవసరం ఉంటుంది. దానికి తగినట్టుగా మీరు ప్లాన్ చేసుకొని మీ పిల్లల్ని ఇక ట్రీట్మెంట్ ఇప్పించవలసిందిగా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇలాగే ముందు మరి ఇంకా క్యాంప్స్ నడిపిస్తూ అపోలో హాస్పిటల్స్ లో ఇంకా lot of collaboration between government and Apollo hospitals going forward undalani. And from government perspective, from health department, from district administration, we will wholeheartedly support such initiatives going forward in whichever way. So edunna gani maaku please come and discuss with us. We will support and take this collaboration forward. This mundu velli itlani young children and underprivileged background ఉన్న వాళ్ళందరికీ మనము ఒక న్యూ లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతూ వన్స్ అగైన్ ఐ wholeheartedly thank the Apollo management for especially Aparna garu, Manohar garu and all the doctors, Vase garu, Dr. Vase garu. So each and everyone I thank for your initiative, and I hope many such camps are done in the future, and we wholeheartedly support you in this endeavor. Thank you one and all. నేను అపోలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ CEO
ఈరోజు మేము ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో క్యాంప్ చేయడం జరుగుతుంది. చిన్న పిల్లలు పుట్టుక నుంచి 16 ఏళ్ళ వయసు వాళ్ళని ఇక్కడ కంజనైటల్ హార్ట్ డిఫెక్ట్స్ ఉన్న పిల్లల్ని స్క్రీన్ చేసి వాళ్ళకి ఉచితంగా కార్డియాక్ ప్రొసీజర్స్, సర్జరీస్ ఏవి కావాలో అవి నిర్వహించి వాళ్ళకి ఉచితంగా చేయడానికి సదుపాయం కల్పిస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఇతర డోనర్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, హైదరాబాద్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ఈ శిబిరాన్ని ఇనాగ్యురేట్ చేసి డాక్టర్స్కి, స్టాఫ్కి అందరికీ ఎంకరేజ్మెంట్ ఇచ్చి వెళ్ళారు. దానికి మేము ఎంతో థ్యాంక్ఫుల్. ముందు కూడా ప్రభుత్వ సహకారంతో ఇలాంటి స్క్రీనింగ్ క్యాంప్స్ ఎన్నో చేసి అఫోర్డబుల్ లేని పిల్లలకి ఉచితంగా కార్డియాలజీ ట్రీట్మెంట్స్, సర్జరీస్ చేయడానికి మేము ముందుకు వస్తున్నామని తెలియజేస్తాం. ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ వారు ఇక్కడ ఫ్రీ పీడియాట్రిక్ కార్డియాలజీ క్యాంప్ని ప్రారంభం చేయడానికి వచ్చేశారు. ఈరోజు ఈ కార్యక్రమంలో దాదాపు 200 పిల్లల్ని ఫ్రీగా మనము క్యాంప్ స్క్రీనింగ్ చేసి అందులో ఎలాంటి కంజనిటల్ హార్ట్ డిసీజ్ ఉన్నా కూడా వారిని దశల వారీగా గుర్తించి వివిధ రకాల టెస్టులు అన్నీ చేసిన తర్వాత మొత్తం ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఇందులో దాదాపు 900 సర్జరీస్ ఇప్పటివరకు చేయటం జరిగింది. ఇందులో 99.5% సక్సెస్ రేట్ ఉంది. ఒక వెరీ సింగిల్ డిజిట్స్లో ఒక 1000 కేసులో మహా అయితే 8-9 డెత్స్ ఉండవచ్చు. అవి చాలా క్లిష్ట పరిస్థితుల్లో చాలా కాంప్లెక్స్ కంజెంటల్ హార్ట్ డిసీజ్ సర్జరీస్ చేయటం వల్ల ఆ మాత్రం నెగటివ్ రిజల్ట్స్ ఉండటం జరుగుతుంది. ఇక నుంచి కూడా దాన్ని ప్రాపర్గా స్క్రీనింగ్ చేసి 100% కూడా మేము మా టార్గెట్ను తీసుకుపోవడానికి వివిధ రకాలుగా కృషి చేస్తాం. ఇదే ప్రోగ్రాంలో భాగంగా ఆర్బీఎస్కే డాక్టర్స్ కూడా వాళ్ళు చేసిన స్క్రీన్లో కూడా ఆ పేషెంట్లను కూడా తీసుకొని మనం సర్జరీ అందుబాటులో తీసుకురాగలుగుతాం. ఇక ముందు కూడా ఇలాంటి క్యాంప్స్ దగ్గరలో నిర్వహించి ఎవరికైతే శస్త్రచికిత్సలు అవసరం ఉంటాయో వీరికి పూర్తిగా మేము సహాయ సహకారాలు అందిస్తూ అవసరమైతే ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా మనం వారి అర్హత కనుక ఉంటే అది కూడా మేము తీసుకొని వారికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని విధాలు మేము నిర్ణయం తీసుకుంటాం. సో ఈ క్యాంప్ ఎన్ని రోజులు వరకు ఉంటుంది సార్? ఈ క్యాంప్ ఈరోజు 200 మందిని అందరినీ కవర్ చేయడం కష్టం. చివరి పేషెంట్ వరకు కూడా ఈ క్యాంపును నిర్వహిస్తూ ఎవరిని కూడా ఇంటికి పంపించకుండా మొత్తం క్యాంపు 3 రోజులు కానివ్వండి, 4 రోజులు కానీ కంప్లీట్ చేయాలి. వారి ఆధ్వర్యంలో ఫ్రీ పీడియాట్రిక్ కార్డియాలజీ క్యాంప్ అనేది మనము ఓపెన్ చేస్తూ ఉన్నాము. దీని ద్వారా మన ఆర్బీఎస్కే వారి స్టాఫ్స్ వల్ల ఎవరైతే మనం ఐడెంటిఫై చేసినటువంటి పిల్లలు ఉంటారో ఇది కంజనిటల్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నటువంటి పిల్లలకి అపోలో వారు ఫ్రీగా వారికి సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయడానికి ముందుకు వచ్చారు. సో ఈ క్యాంప్ ద్వారా దాదాపు 200 పైచిలకు చిన్నపిల్లల స్క్రీనింగ్ జరుగుతుంది. వాళ్ళు ఇంటర్వెన్షన్, పీడియాట్రిక్ ఇంటర్వెన్షన్, కార్డియాక్ సర్జరీ ఏదైనా అవసరం ఉన్నదైతే వారికి ఖచ్చితంగా ఈ క్యాంప్ ద్వారా వారికి ఫ్రీగా ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాం. ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల చాలామంది పిల్లలకి వారికి ఈ ట్రీట్మెంట్ ద్వారా వారికి ఉన్నటువంటి కంజనిటల్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అవుతాయని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఇనిషియేటివ్తో ముందుకు వచ్చినందుకు అపోలో మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఆర్బీఎస్కే ద్వారా ప్రతి అంగన్వాడీలో, స్కూల్స్లో మనము పిల్లల్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము. ఎవరైతే కంజనిటల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇటువంటివన్నీ కూడా ఇటువంటి క్యాంపు చేయడం ద్వారా వారికి రిజాల్వ్ చేయడమే కాకుండా వారికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి అపోలో మేనేజ్మెంట్ ఎస్పెషల్గా జిల్లా కలెక్టర్గా జిల్లా యంత్రాంగం నుంచి ఎస్పెషల్లీ థ్యాంక్ అపోలో మేనేజ్మెంట్. ఇటువంటి క్యాంప్స్ ఇంకా ముందు ఇంకా కండక్ట్ చేసే విధంగా మోర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్కి పీడియాట్రిక్ ఈ కార్డియాలజీ యూనిట్ ద్వారా ట్రీట్మెంట్